భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. ఇల్లందులో ఘనంగా సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు. తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాక్ పీస్లపై 109 శివలింగాలను తయారు చేసిన ఆపు రజనీకాంత్. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. డాక్టర్ శంకర్ శర్మ. టీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు పండించిన మిర్చిని క్వింటాలకు 25,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నరేందర్లు మిర్చి యార్డ్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర ఇస్తామన్న బోగస్ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవడం లేదని, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సమయానికి రైతు బంధు, యూరియా కొరత లేదా అమ్మేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా క్వింటాలకు మిర్చి 25,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీద అధికారం పెట్టారు. ఫోకస్ మాటలు రైతులను, ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు పెట్టుబడి తగ్గు, పంట తొందరగా వస్తుంది. సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే నీకు అమ్మింది బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్ చేస్తే బోనస్ 0. రైతు బంధు ఆశ పెట్టిన ఒత్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు పోతుంది. రుణమాఫీ తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి తీసుకున్నా, మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా 25,000 కొనే వేసినట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు అగ్ని ముఖాలు తెల్లబడిపోయినాయి. 1,50,000 2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి వచ్చినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన. గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం, విస్తీర్ణం ఎంత ఉందో, రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం, సరైనటువంటి సమీక్ష లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో 30 నుంచి 1,00,000 రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ 3-4 వేల నుంచి మొదలుకొని 13,000 వరకే ఇలా ధర పడిపోయింది. ఎంత మంచి రకాలైనా 13,000 లోపే. అంటే ఇది దుర్మార్గమే, నిలువు దోపిడీ జరిగింది. రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో, పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరీ ఘోరం. వ్యవసాయ ఆధారితటువంటి జిల్లా. ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకరు ధనసరి అనసూయ గారు, ఇంకొకరు సురేఖ గారు.
కొండా సురేఖ గారి నియోజకవర్గంలో చాలామంది హమాలీలు కానీ గుమస్తాలు కానీ వ్యాపారస్తులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏడుమాముల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ గుమస్తా కానీ వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేయడం ముంచారు, వ్యాపారస్తులను నట్టేయడం ముంచారు. అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వ్యాపార రీత్యనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండా సురేఖ చేసేటువంటి పైశాచిక ఆనందము ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంత్రి ఇక్కడ జీవనోపాధి ఉన్నటువంటి వాళ్ళకు కనీసం ఇబ్బంది తక్కువ ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి. అది కొనసాగని పక్షాన ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది. ఇవాళ ఒక్కరు గారు దొంగ ఇద్దరు దొంగలే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లైకి తగ్గటువంటి రేటును ఇవ్వడం లేదు. కాబట్టి తెలంగాణ జనసమితి తరపున వ్యక్తిగతంగా కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. గోపాల్ రెడ్డి గత 4 దశాబ్దాలుగా టీచర్స్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అనేక టీచర్ల సమస్యలను చాలా బలంగా లోవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాడు. అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచి రావగలిగితే ఉపాధ్యాయ వర్గానికి ప్రజలకు న్యాయం చేకూర్చగలడు. ఈ గెలుపు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుతుంది. ఉపాధ్యాయులకు చెప్పవలసిన మరొక విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల మీద గట్టిగా నిలబడి ప్రజల తరపున గొంతు వినిపించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకొనుటకు విద్యా పరిరక్షణ యాత టీజీఎస్ పార్టీతో కలిసి కృష్ణా జలాల, గోదావరి జలాల పరిరక్షణ యాత్ర చేపట్టినారు. కాబట్టి ఈ నేపథ్యంలో మన కోసం గట్టిగా నిలబడి పనిచేసే ఉపాధ్యాయ నాయకుడిని ఎన్నుకుందామంటూ మన కోసం పనిచేసే ఉపాధ్యాయ నాయకుడిని ఎన్నుకుందాం. అటువంటి అభ్యర్థిని మన ప్రతినిధిగా ఇవాళ కౌన్సిలింగ్ పంపడానికి కూడా గోపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ ఆచార్య, అధ్యాపక ఉపాధ్యాయులను కోరుతున్నానన్నారు. రాజేంద్ర ప్రసాద్, తర్వాత రాధాకృష్ణ, ప్రభాకర్, ఎస్ఆర్ శ్రీలం, పెద్దయ్య, ముందపోయిన నాగేశ్వరరావు, వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకంటే కూడా మీకు బాగా తెలుసు, మన సమాజానికి కావాల్సిన రెండు కళ్ళలో ఒకటి ఉపాధ్యాయులు, ఒకటి జర్నలిస్టు. ఈ ఇద్దరిలో ఎవరు పొరపాటు చేసినా కానీ మనకు చాలా నష్టం సమాజానికి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు రోజు పేపర్లలో రాస్తున్నారు, మీరు చూస్తున్నాం, చేస్తున్నటువంటి వ్యవహారాలను కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికలు జరుగుతున్నవి. విందులు, మందు భోజనాలు, ఓట్లని కొనడం, తర్వాత రకరకాల కొన్ని ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం, రకరకాలుగా అవినీతికరమైనటువంటి చర్యలకు పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులు పాల్పడుతున్నారు. ఆ విధానానికి వ్యతిరేకంగానే మేము, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఉపాధ్యాయులు జ్ఞానవంతులు, బుద్ధిజీవులు కాబట్టి వారు శాసన మండలిలో ఉండాలనే తప్పనిసరిగా కౌన్సిల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఆ ఉద్దేశాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు కానీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కానీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. దానికి అడ్డుకోవడానికి, దానికి వ్యతిరేకంగా మేము దాన్ని అరికట్టడం కోసమే నీతి నిజాయితీ కలిగినటువంటి
సమాజానికి ఉపయోగపడేటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో ఎన్నుకోవాలనే ఆలోచనతో మేము ఈ పోటీలో నిలబడడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చేసి ఇప్పుడు ఉపాధ్యాయుల గౌరవం ప్రతిరోజు తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే తప్పనిసరిగా నీతి నిజాయితీ కలిగి ప్రశ్నించే గొంతు ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వాటికి మేము అన్ని రకాలుగా అర్హత కలిగి ఉన్నాము. వాస్తవంగా చెప్పాలంటే అసలు పోటీ చేసిన వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రసంగించినట్లయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు మొదటి మరియు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీసీ బిడ్డలకు బీసీలంతా అండగా ఉండాల్సిన సమయం అవసరమైందన్నారు. డాక్టర్ కూరపాటి రమేష్, జాయింట్ సెక్రటరీ, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, తెలంగాణ స్టేట్. పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వరంగల్ మరియు తెలంగాణ స్టేట్ తరఫున నమస్కారం. ఈరోజు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో బీసీల సమస్యలకు రాజ్యాధికారమే సమాధానం అన్న నినాదంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులకు బీసీ టీచర్లందరూ కూడా మద్దతు పలికి ఎన్నికల్లో ఘన మెజారిటీతో గెలిపించాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పిలుపునిస్తుంది. జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు చట్టసభల్లో ఎన్నికవ్వాలన్న నినాదంతో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజ్యాధికారం చేయించుకునేటువంటి ప్రాసెస్లో ఇది మొట్టమొదటి ఎన్నికగా మేము చాలా ఛాలెంజ్గా పరిగణిస్తున్నాం. 50-60% ఉన్నటువంటి బీసీలు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పూర్తి మెజార్టీతో గెలుస్తారన్నటువంటి విశ్వాసాన్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వ్యక్తపరుస్తుంది. ఇందులో భాగంగా మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీలు కారణంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ప్రభుత్వానికి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకి పూర్తి మెజారిటీని ప్రకటించి ఎన్నికల్లో గెలిపించుకొని రాజ్యాధికార దిశగా పయనించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం భావిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ చందా మల్లయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఇంటెలెక్చువల్ ఫోరం ఏం ఆలోచిస్తుందంటే, గతంలో కూడా 70 సంవత్సరాల నుండి బీసీలు అన్ని రంగాల్లో కూడా అణగారిపోయి ఉన్నారు. ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చినది. అనేక రంగాలలో కూడా భవిష్యత్తులో వచ్చే నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. వివిధ కార్పొరేషన్లు కూడా చైర్మన్లు లేక అల్లాడుతున్నారు. సరైనటువంటి బడ్జెట్ లేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక రెఫరెండంగా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక రెఫరెండంగా తీసుకొని ఈ మరి బీసీల్లో నిలబెడుతున్నటువంటి చాలామంది అభ్యర్థులున్నారు. అయినప్పటికీ వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క అనుభవాన్ని బట్టి బీసీలలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ వైజ్గా ఏ ఓటు వేసినా కూడా మనం బీసీలకు 1, 2, 3గా వేసేసి మరి గెలిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూసీ అనేటువంటి మెడ మీద కత్తిలాగా ఉంది. మరి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మరి 90% ఉండి కూడా ఓన్లీ 10% ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూబీసీ ఉండి మరి ఉద్యోగ రంగాలలో, వైద్య రంగాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. భవిష్యత్తులో వచ్చేటువంటి బీసీ తరాలను కూడా అణగారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఇది ఈ తరుణంలో కూడా పట్టభద్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలో భాగంగా బీసీలు చాలామంది నిలబడ్డారు. తప్పకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ మరి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము. ఇప్పటికైనా బీసీలో మనలో ఒక మార్పు వచ్చేసేసి మన బీసీ వ్యక్తిని మరి మొదటి ప్రాధాన్యతగా మరి ఓటు వేసేసి మనం గెలిపించుకోవాలనేటువంటి ప్రధానంగా కోరుకుంటున్నాము. జై బీసీ, జై బీసీ.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం వగ్లాపూర్ గ్రామ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కిన్నెర రమేష్ని పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి డాక్టర్ పల్లెపాడు దామోదర్ గారి తల్లిగారు బంగారమ్మ గారు శనివారం రోజున మృతి చెందగా నేడు హన్మకొండలోని వారి నివాసంలో ఆమె కుటుంబ సభ్యులను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు పరామర్శించారు. ఈ సందర్భంగా బంగారమ్మ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గారి వెంట పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గురిజపల్లి ప్రకాశ్రావు, లేతాకుల సంజీవరెడ్డి, చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పోలీస్ ధర్మారావు, పుండ్ర జైపాల్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు. పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ హైక్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉందని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియా సమావేశంలో నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేందుకు నిదర్శనం. వికసిత్ భారత్, వికసిత్ బడ్జెట్ రూపొందించారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా రేవంత్ సర్కార్ విస్మరించిందని, 500 సబ్సిడీ గ్యాస్ లేదు, మహిళలకు 2400 పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, ఇంకా అనేక హామీలు నెరవేర్చకపోగా బీసీలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా తక్కువ చూపించడమే అందుకు నిదర్శనమని, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఉందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి రాష్ట్రంలో అమలు చేసేందుకు కానీ కనీసం చెప్పేందుకు కూడా సముఖంగా లేదని నర్సయ్య గౌడ్ అన్నారు. రూపాయి తీసుకొని 40 పైసలు ఇస్తారు, 40 పైసలు ఇస్తున్నారని ఒక అపోహ. రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి పోయేది ఓన్లీ వన్ థింగ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, అంతే కదండి. జిఎస్టీ బాటిల్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి, లిక్కర్ ఇన్కమ్ అంతా, రిజిస్ట్రేషన్ అంతా వీళ్ళకే వస్తుంది, వెహికల్ రిజిస్ట్రేషన్ మొత్తం వీళ్ళకే వస్తుంది, రోడ్డు ట్యాక్స్ కూడా వీళ్ళకే వస్తుంది, రాష్ట్రానికే వస్తుంది. పోయేది రెండే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, 2 జిఎస్టీ. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ డివల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ ఓన్లీ 31%. 100 రూపాయలు కేంద్రానికి పోతే 31 రూపాయలు వచ్చాయి. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని 41% చేశారు. అంటే ఇవన్నీ ఆదాయం కాకుండా దానికి 41% చేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సహకారం అందించింది. లెక్కలు దయచేసి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి తాను చేయబోయే అంశాలను బాను పేపర్లో ప్రస్తావించలేదని, తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటానని, ఉద్యోగుల సమస్యలపై పోరాడతానని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తానని, మహిళా సాధికారత కోసం పనిచేస్తానని, నేను నమ్మే దైవాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రసన్న హరికృష్ణ అనే సాధారణ వ్యక్తిని ఓడించడానికి చరిత్రలో ఏనాడు లేనట్టు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, నాదేమీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు, పట్టభద్రుల పార్టీ అని, తాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే బహుజనులంతా గెలిచినట్టేనని అన్నారు. కొండగట్టు అంజన్న సాక్షిగా, నేను నమ్మే 7
మరి నేను వాస్తవానికి ప్రకృతిని బలంగా నమ్మే వ్యక్తిని, ప్రకృతిని బలంగా నమ్మే వ్యక్తిని. నాకు ప్రకృతి గతం నుంచి ప్రస్తుతం వరకు నా ప్రతి అడుగులో ప్రకృతి నాతో పాటు కలిసి నడుస్తా ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యాలి, కానీ ప్రకృతికి తెలుసు, ఏం తెలుసో ప్రకృతికి 4 సార్లు ఇప్పటికీ మన నియోజకవర్గం లోపల ఎన్నికలు జరిగాయి, పట్టబోతున్నాయి. 4 గెలిచిన వ్యక్తులు ఎవరు గెలిచినా తెలుసా? అధికారిక పార్టీ ఏదైతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది 4 సార్లు ఓడిపోయింది. ఇక్కడ 4 సార్లు. కాబట్టి ప్రకృతికి తెలుసు తన బిడ్డను రక్షించుకోవాలి అని చెప్పేసి. ప్రకృతికి తెలుసు ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వద్దు అని చెప్పి ప్రకృతి నన్ను కాపాడింది. భవిష్యత్తులో మార్చి 30వ తారీఖున ప్రకృతి అనే నేను, ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పదంతో ప్రకృతి హైదరాబాద్ వేదికగా నాతో ప్రమాణ స్వీకారం చేయించబోతుంది. చేద్దామా జీవితాన్ని త్యాగం చేసి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు రూపకల్పన కోసం వచ్చినటువంటి ఒక సైనికుడు ప్రసన్న హరికృష్ణ. మరి ఈ కామన్ మ్యాన్ ను ఓడగొట్టడం కోసం, ఒక కార్పొరేట్ మ్యాన్ కు వత్తాసు పలకడం కోసం ఎప్పుడైనా చరిత్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం చేయడం కోసం ముఖ్యమంత్రి వచ్చిందా? ఎప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కోసం ఎవరైనా మంత్రి వచ్చిందా? ఒక్క ప్రసన్న హరికృష్ణ. కేవలం ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 6 మంత్రుల గుండెల్లో గుబులు పట్టిస్తా ఉన్నారు. కేవలం ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు ఒక పిసిసి ప్రెసిడెంట్ ను కరీంనగర్ గడ్డపైకి రప్పించింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 2 ప్రభుత్వ విప్పులను కరీంనగర్ లోపల దింపింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనే పేరు 20 మంది ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో శోభయాత్ర, భోగ్ బండార్, సద్భావన సభ నిర్వహించారు. ఈ సభలో మైబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఎస్టీలను 8వ షెడ్యూల్లో కలపాలని తాను పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోడీకి వినతి పత్రం అందజేశానని అన్నారు. 8వ షెడ్యూల్లో ఎస్టీలను చేర్చడం వలన ఎస్టీలు మాట్లాడే భాషని గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా ఎస్టీలు మాట్లాడే భాషలో వివిధ పోటీ పరీక్షలను రాసి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరం కనకయ్య గారు శోభయాత్రలో పాదయాత్ర ద్వారా बच्चा सुखी रिकॉर्ड जोड़ावड़ो अमर रिकॉर्ड बेटी जाग बाटी दे खिला मुगरिया सत्ते जिबेर शेंडा प्रोफेसर रे बोल बचन गारू वादे करने के तानी गीत बोलने के तानी आवानों पर డాన్స్ కరాలి భారత రామబాబు గారిని స్టేజ్ దగ్గర అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ముఖ్య గణ్యనాయక్ గారు తేకుపల్లి ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి 8th షెడ్యూల్లో కలుపుమని అంటున్నా. 8th షెడ్యూల్లో ఎందుకు కలుపుమని అంటున్నంటే మన భాషతో మనం ఐపీఎస్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఈ సర్వీసులన్నీ రాస్తే ఏమవుతుందంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు. బాడీ అంటే తెలుగులో ఏం వాళ్ళకి తెలియదు కదా, సాసు అంటే తెలియదు కదా, మాసి అంటే తెలియదు కదా. ఆ భాషలో మనం 8th షెడ్యూల్లో కలిపేస్తే ఆ భాషలో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన లిపితో. ఆ లిపి వలన మనకు ఉపయోగపడేది ఏంటంటే 8th షెడ్యూల్లో కలిపితే
గ్రూప్ 1 కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఒక టీచర్ వస్తారు ఒక భాషకు. ప్రతి ఎల్కేజీ యూకేజీ నుంచి లెక్క పెడితే అన్ని భాషలు ఇంగ్లీష్ తో పాటు లంబాడీ భాష కూడా వస్తుంది 8th షెడ్యూల్లో కలిపితే. అప్పుడు మనం సివిల్ సర్వీస్ రాసుకుంటే, గ్రూప్ 1 రాసుకుంటే, గ్రూప్ 2 రాసుకుంటే, గ్రూప్ బి రాసుకుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క టీచర్ కూడా సెలెక్షన్ అవుతాడు. 8th షెడ్యూల్లో కలపాలని మొన్న కూడా నేను పార్లమెంట్ లో మాట్లాడినాను. మోడీ గారికి కూడా ఇచ్చాను. ఎస్టీ కమిషన్ లో కూడా ఏ మాట కామాట హుస్సేన్ నాయక్ గారు కూడా వారు కూడా స్పందించి అన్న ఇది బాగా మంచి పని చేసినావు నువ్వు ఇవి మోడీ గారికి అంటే నేను ఎస్టీఎస్సీలో కమిషనర్ కూడా ఢిల్లీలో ఇచ్చాను. ఈనాడు భగవంతుడు దేవుళ్ళందరూ కొలిసే పరిస్థితి. ఒక లంబాడి జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చిన సందేశం, వారిచ్చిన స్ఫూర్తితో మందు మద్యం మాంసం తినకుండా ప్రయాణం చేసి మనకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి, అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి సేవలాల్ గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.